గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వార్డును పరిశీలించి పేషెంట్లతో ఆయన స్వయంగా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులతో కలిసి సౌకర్యాలు, సమస్యలు తదితర వివరాలపై ఆరా తీశారు. అభివృద్ధి చేయాల్సిన పనులు, సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎయిమ్స్ వంటి కేంద్రం ప్రభుత్వ వైద్యశాలను 150 ఎకరాల్లో మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎయిమ్స్కు కావాల్సిన విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అందించలేకపోయిందన్నారు. 10 ఎకరాల అదనపు స్థలంతో పాటు పవర్, వాటర్ సప్లై కూటమి ప్రభుత్వం అందించిందని చెప్పారు. ఫార్మసీ, మెడికల్ స్టోర్, స్టోరేజ్, తక్కువ బస్సు షెల్టర్లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 1-2 బస్సులను అందించబోతున్నామని ఆయన తెలిపారు. వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్తో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం చేయగలను, స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడన్నా